Shankara Water Solution for hot water problems. Contact 9399906356. ఈ సినిమా గురించి కొంతమంది ఎదురు చూస్తుంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని, ఇంకొంతమంది రిలీజ్ అవ్వకూడదేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత యాంటిసిపేషన్, అసలు ఈ మూవీలో ఏం చూపించారు, వాస్తవాలు ఎంతవరకు చూపించారు అన్నది ఈ మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, కానీ రజాకార్ మూవీ అన్న వెంటనే చాలామందికి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్, ఏం చూపించబోతున్నారు అని. అండ్ ఇంతవరకు ఇది అంటే కొంతవరకు తెలిసి తెలియని హిస్టరీ లాంటిది, అలా కప్పిపెట్టిన హిస్టరీ కాబట్టి అదే కారణం అంటారా? 100%. ఎందుకంటే చాలామంది అంటే ఈ సినిమా మొదలైంది ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ నాటి నుంచి దీనికి బాగా హెవీ ట్రాక్షన్ వచ్చింది. నాజీ మూమెంట్ అని, నాజీ మూమెంట్ జర్మన్స్ కూడా ఆ పేరు తలుచుకోవడానికి, హిట్లర్ పేరు తలుచుకోవడానికి బాధపడతారు. అది వాళ్ళకి ప్రోగా జరిగిన జర్మన్స్కి వాళ్ళ మాట తీసుకోవడానికే భయపడతారు. ఎందుకంటే జరిగిన మారణ హోమం అలాంటి మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ మారణ హోమం గుర్తు చేయొద్దు. స్వదేశస్తుల మీద జరపలే, ఆయన విదేశీయుల మీద జరిపిండు. ఈయన స్వదేశం, స్వరాష్ట్రం, సొంత కింగ్డమ్లో ఆయన ప్రజలు ఎవరైతే ట్యాక్సులు కట్టి రిచెస్ట్ మ్యాన్ నిజాం ఇన్ ద వరల్డ్ అంటే ఎవని అయ్య జాగిరా అవన్ తాతదా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు iDream Media, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. రజాకార్ మూవీ March 15న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా గురించి కొంతమంది ఎదురు చూస్తుంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని, ఇంకొంతమంది రిలీజ్ అవ్వకూడదేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత యాంటిసిపేషన్, అసలు ఈ మూవీలో ఏం చూపించారు, వాస్తవాలు ఎంతవరకు చూపించారు అన్నది ఈ మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. March 15 ఫైనల్లీ డేట్ కన్ఫర్మ్ అయింది. నేను డైరెక్టర్ గారిని కూడా ఇంతకుముందు 2 months బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు డేట్ గురించి అంత కన్ఫర్మ్గా లేరు, బట్ ఫైనల్లీ 15th అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ డిలే కూడా ఒకందుకు మంచిదే అంటారా? ఏదైనా మన మంచికే అని నమ్మే వ్యక్తిని నేను. ఏదైనా మన మంచికే. సో నౌ వీఆర్ ఆన్ 15th March డన్. సార్, కానీ రజాకార్ మూవీ అన్న వెంటనే చాలామందికి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్, ఏం చూపించబోతున్నారు అని. అండ్ ఇంతవరకు ఇది అంటే కొంతవరకు తెలిసి తెలియని హిస్టరీ లాంటిది, అలా కప్పిపెట్టిన హిస్టరీ కాబట్టి అదే కారణం అంటారా? 100%. ఎందుకంటే చాలామంది అంటే ఈ సినిమా మొదలైంది ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ నాటి నుంచి దీనికి బాగా హెవీ ట్రాక్షన్ వచ్చింది. పబ్లిక్లో ఒక మంచి యాంటిసిపేషన్ ఉంది, పబ్లిక్లో ఒక నెగటివ్ యాంటిసిపేషన్ ఉంది. దీంట్లో ఎవరు ఏం భయపడవలసిన అవసరం లేదు. చరిత్రను చిత్రంగా చూపిస్తున్నాం. సింపుల్ వర్డ్. గతంలో జరిగిన అఘాయిత్యాలను, ఘోరాలను అద్దం పట్టినట్టు చూపిస్తున్నాం. దానికి ఆబ్జెక్షన్స్ కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే దాంట్లో అంటే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సన్నివేశాలు, ఇది ఒక మతానికి వ్యతిరేకంగా తీసిన సినిమా, ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మతానికి నెగటివ్ కాదు, ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఇది రజాకార్లను ఉద్దేశించి తీసిందే. ఆనాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా, ఆయనతో పాటు ఖాసిం రిజ్వీని ఉద్దేశించి వాళ్ళు చేసిన ఘోరాలనే ఈ చిత్రంలో చూపిస్తున్నాం, కానీ ఇంకా వేరేది కాదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ చిత్రం ఏదో డాక్యుమెంటరీ టైపు, లో బడ్జెట్ టైం ఏదో 2 కోట్ల నుంచి 1.5 కోట్ల 3 కోట్ల నుంచి తీసింది కాదు. ఇది 50 కోట్ల రూపాయలు పూర్తి కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసింది. ఇది ఎవరిని ఇంకా వేరే మార్గాల్లో సంపాదించినది కాదు. ఇది చాలా కష్టపడి సంపాదించింది. బయట కొంచెం మార్కెట్లో కూడా నేను తెచ్చుకున్నది బాకీ తెచ్చుకొని, ఎందుకంటే ఇంట్రెస్ట్ మన దేశంలో జరిగిన ఈ ఘోరమైన అత్యంత ఘోరమైన చరిత్ర, నాజీల కంటే కూడా ఘోరమైన చరిత్ర ఈ హైదరాబాద్ ప్రావిన్స్లో జరిగింది. ఎందుకు జరిగింది? ఆనాడు పరిపాలిస్తున్న రాజు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే వ్యక్తి తన ప్రజల మీదనే ఈ బలోప్రయోగాన్ని ప్రయోగించి ఒక కొత్త దేశం స్థాపిస్తాను అని ఒక దురుద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. భారతదేశానికి స్వాతంత్రము 15 ఆగస్టు 1947 వచ్చినప్పుడు ఆనాడు 545
542 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి. 3 కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. మనకు తెలుసు కాశ్మీర్లో ఏమైందో. అక్కడ పాకిస్తాన్ ఫామ్ కాగానే పాకిస్తానీలో వచ్చేసి కాశ్మీర్ మీద దండెత్తి పీఓకేని తీసుకున్నారు. అప్పటి రాజు హరిసింగ్ గారు వచ్చి భారతదేశానికి ఇక నమస్తే, నేను సంలాయించలేను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి భారతదేశంలో విలీనం చేశాడు. నెక్స్ట్ జునాగఢ్, గుజరాత్లో ఉన్నది. వాళ్ళు ప్లెబిసైట్కి పోయినరు. ప్లెబిసైట్కి పోతే మెజారిటీ ప్రజలు భారతదేశం వైపు మొగ్గు చూపితే భారతదేశంలో విలీనమైంది. ఇక్కడ 1 సంవత్సరము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం రాగానే భారత ప్రభుత్వము ఆనాడు నెహ్రూ గారి నేతృత్వంలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. 1 సంవత్సరం. అంటే నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకో, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు, నీ సొమ్ములను దాచిపెట్టుకో, విదేశాలకు పంపిస్తావా, ఇక్కడ పెట్టుకుంటావా, ఏం చేస్తావో చేసుకొని మా దాంట్లో విలీనంగా మనం. ఈ లోపల ఆయనకు ఒక దురుద్దేశం కలిగింది. ఏమని, నేను అత్యంత ధనికునైన రాజుని, నా తాత జాగీరు, మా అయ్య జాగీరు అని చెప్పి ఆయన తలిచి తుర్కిస్తాన్, ఉస్మానిస్తాన్ ఏదో చేస్తామని చెప్పి కలలు కన్నాడు. దానికి ఏం చేసిండు, అక్కడ పోయిండు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది ఇంకా ఫామ్, ఇట్ వాజ్ జస్ట్ ఇన్ ద ఆఫింగ్. బ్రిటిషర్స్తోనే అడ్వైజ్ తీసుకున్నారు. వాళ్ళే కదా అప్పటి వరకు పరిపాలించింది. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడే పాకిస్తాన్, ఇండియా, ఇటు హిందువులు అటు ముస్లిమ్స్ వెళ్ళిపోయారు, నీది కొత్త రాష్ట్రము, కొత్త రాజ్యం కావాలంటే నీ దేశంలో ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఉంటే అవుతుంది, కానీ అందరూ కలిసి ఉంటే నేను స్పెషల్ వేరే దేశం ఇవ్వలేను అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తే ఒక దుర్బుద్ధి, అందరినీ మూకుమ్మడిగా ఇస్లాం మతంలోకి మారుద్దాం, మారకుంటే చంపేద్దాం, మానభంగం చేద్దామనే ఆలోచనతోని జరిగిన ఈ అఘాయిత్యాలు అనమాట. దాన్ని చిత్ర రూపంలో చూపించబోతున్నాము. దానికి ఎవడైనా రజాకార్ల వారసులుంటే బుద్ధి తప్పి వాడు రావాలి మనల్ని ఎదిరించడానికి. ఎవడైనా ఈ నిజాం వంశస్థులుంటే మా తాత, మా అయ్య, మా పెద్దనాయన అని చెప్పి వాడు ఎవడైనా రావాలి. కానీ సెంటర్ వాళ్ళు వస్తున్నారు, వానికి సంబంధమే లేదు. ఏమో పెద్ద ఘోరం జరుగుతున్నది, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నట్టుగా వస్తున్నారే బాబు, ఏం కాదు. ఇది ఏ మతం గురించి, ఏ ధర్మం గురించి కాదు. ఇది ఓన్లీ 75 సంవత్సరాల క్రితం జరిపిన మారణ హోమాన్ని ఈ రజాకార్ చిత్ర రూపంలో మేము చూపించబోతున్నాం. కానీ ఇక్కడ కల్పితాలు అవి ఇవి ఇమాజినేషన్స్ ఏమి లేవిడ, ఫిక్షన్స్ అవి ఏం లేవు. ఇక్కడ ఉంటే ఏదైనా 1-2% ఉంటుంది, సినిమా కోసం ఉండాలి, అంతేగాని హై వాల్యూస్తోని, హై వాల్యూతోని, హై బడ్జెట్తోని ఈ సినిమా, బాహుబలి సినిమాలో ఎంతైతే క్వాలిటీ ఇచ్చారో దానికంటే కొంచెం తక్కువ. దాంట్లో 2000 షాట్లు ఎగ్జాంపుల్ ఉంటే నా దాంట్లో 1675 షాట్లు ఉన్నాయి CG షాట్స్. ఇంకా అంతకంటే మంచి సినిమా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఈ రోజు వరకు సినిమా హిస్టరీ లేదు, తాత ముత్తాతలు ఎవరు సినిమాలో యాక్టింగ్ చేసింది లేదు, రచయితలు లేరు, గాయకులు లేరు, ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు, హీరోలు లేరు. అక్కడి నుంచి వచ్చిన అందరూ చూసి ఆనందించండి. అరే మన చరిత్రను ఇప్పటిదాకా సూడో సెక్యులర్ పార్టీలు దీన్ని కార్పెట్ కింద పెట్టినాయి, కింద ఏమంటారు పాతి పెట్టిర్రు. ఒకడు గూడూరు నారాయణ అంటూ ధైర్యంగా ఈ సినిమాని తీస్తున్నాం, సినిమా రూపంలో చూద్దామనే ఆలోచనతో ముందుకు రండి. ఇదే కాదు, చాలా ముఖ్యమైనది నా ఉద్దేశము, అందరినీ ఉద్దేశించి యావత్ భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను ఉద్దేశించి తీసింది. హిందూ ధర్మం ఆనాడు హిందువుల మీద ఏదైతే ఊచకోత చేసిండ్రో దాన్ని నేను అద్దంలో చూపించినట్టుగా నేను సినిమాలో చూపిస్తున్నా. తప్పేంటిది? సరే, కరెక్టే సార్ మీరు చెప్పింది. భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కాలరాయడానికి నువ్వెవరివి? నా హక్కు ప్రకారము, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారము ఈ సినిమాని తీసిన నేను. అంతేగాని ఇక్కడ మళ్ళా ఇంకోడో వచ్చి నన్ను భయపెట్టించడానికి ఇంకేమున్నది? మళ్ళా రజాకార్లు పుట్టాలన్నా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వద్దు కదా. హర్షిణి గారు వద్దా? కావాలన్నా? వద్దు కదా. వద్దు కదా అంటే మరి అందరి కళ్ళు తెరిపించడానికి ఈరోజు భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో 100 కోట్ల మంది యంగ్స్టర్స్ లైక్ యూ, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు. మరి మీ అందరికి తెలవాలన్నా వద్దా? మళ్ళీ మీ అందరి బిడ్డల మీద, కొడుకుల మీద, మనమన్లు మునిమన్మల మీద మీ దాడులు జరగాలనా? రేపు మళ్ళీ దాడులు జరగొద్దంటే ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. హిందూ అని నేను స్పెసిఫిక్గా చెప్పను, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. అందరము గంగా జమున తైజీబ్ అంటారు, అంటే అన్ని మతాల వారు ఒకే తాటిపై వస్తారు. రండి. మరి ఇప్పుడు బానిసత్వం అలా ఏం లేదు కదా సార్, మళ్ళీ రజాకార్ లాంటి వాళ్ళు వస్తారంటారా ఇక్కడ? 100% వదిలేస్తే వచ్చేస్తారు. రారా ఏంది? ఏమన్నాడు మన దగ్గర ఉన్న ఒక నాయకుడు? ఏమన్నాడు?
15 నిమిషాలు పోలీస్ పక్కకు జరగండి, మేమేందో చూపిస్తాం భారతదేశానికి అని చెప్పలే ఒకడు. దెబ్బలు కూడా తిన్నాడు కదా, ఆల్మోస్ట్ పోయేటోడు బతికిండు కదా ఆ వ్యక్తి. హిందూ దేవుళ్ళను చెడుగా తిట్టలే ఎవరు, కోనేమో భాగ్యలక్ష్మి. అరే భాగ్యలక్ష్మిని లక్ష్మి అంటావా? నేనేమైనా నీ దేవుణ్ణి ఏమైనా వేరే దురుద్దేశంతో ఏదైనా పలుకుతున్నానా? పలుకుతలేను కదా. పలుకుతున్నానా? నేను నీ తబర్రు తింటా, నీ మలీజా తింటా, నీ షర్బత్ తాగుతా, నువ్వు నా తిరుపతి ప్రసాదం తింటావా? తినవు కదా. తినకున్నా నాలో ఎంత ఉన్నదో చూడు సహనం. ఇంత ఉన్నందుకు నీకెందుకు నొప్పి? సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు నాజీ మూమెంట్ అని. నాజీ మూమెంట్ జర్మన్స్ కూడా ఆ పేరు తలుచుకోవడానికి, హిట్లర్ పేరు తలుచుకోవడానికి బాధపడతారు. అది వాళ్ళకి ప్రోగా జరిగిన జర్మన్స్కి వాళ్ళ మాట తీసుకోవడానికే భయపడతారు. ఎందుకంటే జరిగిన మారన్ హోమం అలాంటి మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు, ఈ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ మారన్ హోమం గుర్తు చేయొద్దు అని. ఎగ్జాక్ట్లీ సేమ్ అలాంటిదే ఇక్కడ. దానికంటే ఇది దుర్మార్గమైనది. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన స్వదేశస్తుల మీద జరపలే, ఆయన విదేశీయుల మీద జరిపిండు. ఈయన స్వదేశం, స్వరాష్ట్రం, సొంత కింగ్డమ్లో ఆయన ప్రజలు ఎవరైతే ట్యాక్సులు కట్టి రిచెస్ట్ మ్యాన్ నిజాం ఇన్ ద వరల్డ్ అంటే ఎవని అయ్యర్ జాగిరా వన్ తాతదా కాదు కదా. ప్రజలు కట్టిన కప్పంతోనో సొమ్ముతోనో సర్కారీ రకంతోనే, ఆనాడు సర్కారీ రకం అంటుండే. ఎందుకంటే మేము కూడా వతందారులం. మా నాయన వరకు మాల్ పటేల్, పోలీస్ పటేల్, మా తాత, మా ముత్తాత అందరూ. దేర్ ఆర్ ఫొటోస్, హిస్టరీ అవైలబుల్ ఇన్ మై హౌస్, ఎవరు ఏం చేశారని. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన పేరు నాకు పెట్టారు. ఆయన లాస్ట్ మ్యాన్ టు ఫైట్ విత్ రజాకార్స్. మీరు ఎవడు ఖాసిం రజ్వీతోని లాస్ట్ మ్యాన్ గూడూరు గ్రామంలో రోడ్డు మీద. ఆ తర్వాత బీబీనగర్ బ్రిడ్జ్ అని అక్కడ నుండి 1.5 కిలోమీటర్ తర్వాత పేల్చేశారు. ఇప్పటికి ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి. మా తాత మేనమామ ఈరోజు బ్రతుకున్నాడు, 98 సంవత్సరాలు. మేనల్లుని గురించి, ఆయన సొంత అక్క కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆయన బ్రతుకున్నాడు, ఆయన కూడా చెప్తాడు ఈరోజు కావాలంటే. ఆనాడు గూడూరు నారాయణ రెడ్డి అనే వ్యక్తి రజాకార్లతో ఏం పోరాటం చేసిండు. ఆయన వతందారు కాబట్టి ఎక్కడ ఏ స్వాతంత్ర సమరయోధుడు దానికి దీనికి రాసుకోలే. ఎందుకంటే ఆయన కూడా నిజాం దగ్గర పనిచేసినాడు. నిజాం ఆయన రాజ్యంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండే, వతందార్ అంటారు వాళ్ళని. పట్వారీ, మాల్ పటేల్, పోలీస్ పటేల్, 3 వ్యవస్థలు ఉంటాయి. పట్వారీ అనేటోడేమో రాయాలి ఖాతాలు, మాల్ పటేల్ ఏమో సర్కారీ రకం వసూలు చేయాలి, పోలీస్ పటేల్ అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు. 4-5 గ్రామాలకు 8 గ్రామాలకు. ఆ ఖాందా నుంచి వచ్చిన నేను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో జరిగిన అఘాయిత్యాలను ఒక చరిత్రను చిత్ర రూపంలో చూపిస్తే కొంతమందికి ఇబ్బంది. సార్ వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంది కదా, ఈ సినిమా వచ్చి మళ్ళీ వాళ్ళలోని ఉద్వేగాన్ని నిద్రలేకపోదేమో అని. హైదరాబాద్ పోలీస్ ఈజ్ వెరీ క్యాపబుల్ పోలీస్. స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ కంటే కూడా పవర్ఫుల్ పోలీసు వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఎవడు కొయ్యి అనదు, మేక మే అనదు, కుక్క బోబో అనదు వీళ్ళు తలుచుకుంటే. సో వీళ్ళకి తెలుసు ఎవడు ఏంటిది అనేది. వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, ఏం చేయవలసిన అవసరం లేదు. ఓకే సార్, ఈ మూవీ రిలీజ్ అనేది ఇంటెన్షనల్గానే ఎలక్షన్స్ తర్వాత ప్లాన్ చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను క్యాండిడేట్ని, అప్పుడు నిలబడితే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్ అంటారు, ఏదో అంటారు, ఇక అనేటోళ్ళు అంటారు. రజనీకాంత్ మొన్న ఏమన్నాడు, ఒక సినిమా ఒక ఫంక్షన్ సందర్భంగా అన్నాడు కదా, అట్లా అనుకుని మనం పోతుండాలి, అవన్నీ పట్టించుకోదు. సార్ ఈ రిలీజ్ తర్వాత ఏమన్నా ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ వైపు నుంచి కొంచెం ముందుకు వచ్చిన డేరింగ్ స్టెప్ తీసుకుని ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనుకుంటున్నారా? చెప్పాను కదా, పోలీస్ విల్ టేక్ దేర్ రికోర్స్. వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. దానికి నేను బాధ్యునే కాదు కదా. సినిమా తీస్తే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కేరళ స్టోరీ వచ్చింది, అప్పుడు గిట్నే మాట్లాడారు. మరి ఏమైంది? ఏమైనా అయిందా? ఏం కాదు, ఊరికే తాటాకి చెప్పులు అంటారు వీటి, అట్లనే పోయి వెళ్ళిపోవాలంతే. అదంతా ఎందుకు? నాకు ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయి అనుకున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేనేమో భయపడుతున్నాను ఏమన్నా? చెప్తారా మీరు దాని గురించి? థ్రెట్ గురించి సరే, దాని గురించి ఏం మాట్లాడదు, వాళ్ళని నేను లెక్క పెట్టాను కాదు. గూడూరు నారాయణ గారికి థ్రెట్ కాల్స్ వచ్చినాయి అంటే ఏమన్నారు? ఇక అది వద్దు, ఎందుకు ఆఫ్ రికార్డ్ పెట్టుకుందాం. అది చాలా వచ్చినాయి, ఆన్లైనే వచ్చినాయి. నాకేం ఆఫ్ రికార్డ్ అనేది కాదు, ఆఫ్ రికార్డ్. ఐడెంటిటీ లేని థ్రెడ్స్ అంటారా? ఐడెంటిటీ లేని థ్రెడ్సా? వాళ్ళు ఎవరో ఐడెంటిటీస్ ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ నా. నేను ధైర్యంగా నేనున్నా. నా దేశం పర్సన్ రివీల్ చేయకుండా అసలు థ్రెట్ ఏంటో చెప్పగలరా? చంపేస్తామన్నారు. చంపేస్తామన్నా రెడీ.
నేను రెడీ, నువ్వు కూడా రెడీయా అన్న. నేను రెడీ, నువ్వు రెడీ అయితే రా. బికాజ్ నేనైతే చిత్ర రూపంలో దించి పెట్టేసినాక నేను హిస్టరీ నిలిచిపోతా కదా. నేనైతే ఆరిపోయిన దీపం కాదు కదా, ఒక ప్రాణం పోతుంది. కానీ నేనైతే ఆరను కదా, నా దీపం అనేది ఎప్పటికీ వెళ్తూ ప్రపంచం ఉన్నంతకాలం వెలుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? ఇప్పుడు ఇది ఆర్కైవ్స్లోకి వెళ్తుంది, డొమైన్లోకి వెళ్తుంది, వెబ్ డొమైన్లకు. ఎవడైనా దాన్ని డిలీట్ చేస్తాడా? మొత్తం ఎక్కడికెళ్ళి తీస్తాడు? తీస్తే మళ్ళీ పెడతారు. అవునా కాదా? ఇదేదో కోవిడ్ రోగం కాదు కదా, సీజన్లో వచ్చింది పోయినట్టుగా. ఐ హ్యావ్ ప్రొడ్యూస్ ద మూవీ ధైర్యంగా, దమ్ము ధైర్యంతో. మళ్ళీ నా దేశంలో, నా రాష్ట్రంలో రజాకార్లు పుట్టొద్దు, అందరూ జాగ్రత్తతో ఉండండి అని ఒక సంకేతం ఇస్తున్నా. ఈరోజు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎవరంటే భారతదేశం. భారతదేశంలో అందరం మంచి కలిసిమెలిసి బతుకుదాం, భరతమాత బిడ్డలుగా ఉందాం. ఈ దేశంలో ఎవడైనా, ఏ మతముడైనా పుట్టినోడు ఒక్కడే అని నేను అనడానికి సిద్ధము, తక్కినోడు అనడానికి సిద్ధమా? ఒకడే. ఎస్, కావాలంటే ఇచ్చిపుచ్చుకుందాం. ఆర్ యూ రెడీ? ఆ విధంగా బతుకుదాం. మరి నువ్వు, నేను, హమ్ అని చెప్పి నువ్వెందుకంటావు? అవునా కాదా? అది రావద్దని నా ఆలోచన. సార్, అయితే సెప్టెంబర్ 17కి ఉన్నంత అంటే జూన్ 2కి ఉన్నంత ప్రాముఖ్యత సెప్టెంబర్ 17కి ఇప్పుడు దాకా ఎవరు తీసుకురాలేకపోయారు. కానీ జూన్ 2 మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు. జూన్ 2ని చేసే వ్యక్తి ఎవరైతే చేసిండ్రో ఇలా హమాం ఖాన్లో ఉన్నాడు. వర్క్షాప్లో కాదు, కారు పోయి వర్క్షాప్లో వండుకోలే, వాళ్ళు పోయి హమాం ఖాన్లో ఉన్నారు. చెప్తున్నా, జూన్ 2 అనే దానికి ఎక్కడున్నది, దానికి విలువ? ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ చేసి నాన్ సెన్స్, ఇట్ ఈస్ నాన్ సెన్స్. గూగుల్లోకి వెళ్తుంది 17 సెప్టెంబర్. మళ్ళీ ఇదంతా గూగుల్ సెర్చ్లో హూ ఇస్ సో అండ్ సో అంటే నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు దాన్ని కొడితే ఆ పేరే వస్తుంది. మళ్ళీ దాన్ని 1,01 సార్లు కొడితే ఎవరిని కొడితే వాడు వస్తాడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ? ఇట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన నా తాతనో ముత్తాతనో కాదు, ఆయననే విమోచన ఇప్పించింది. లేకుంటే మన గతి ఇలా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఎట్లయితే అక్కడ పౌరులు అనుభవిస్తున్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, ఆ గతి మనకు ఉంటుండే. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మేల్కొనకుంటే. ఆనాడు పరిపాలించిన ప్రధానమంత్రి 396 రోజులు ఎందుకు వెయిట్ చేసిండు? ఈ దేశస్థులు ఈ భారత భూభాగంలో వాళ్ళు కారా? ఎందుకు వెయిట్ చేసిండు? ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఇప్పటిదాకా ఎందుకు తీయలేదంటే భయంతో, ఎందుకులే మనకని, ఇంకొకడు ఇంకా సూడో సెక్యులరిజం అని, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఒక వ్యవస్థ, ఒక పరిస్థితి అనే దాని వెనకాల చాలా విషయాలు ఉంటాయి. సింపుల్ కాదు అది, మనం అనుకున్నంత సింపుల్ కాదు. దీనికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లయితే మన మహాత్మా గాంధీ అనుకుంటామో, ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హూ? 3 అక్షరాలు ఉన్న చెత్త కాదు, కచరా కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన స్టాచ్యూని బరోడాలో కాదు పెట్టుకునేది, హైదరాబాద్ నడిబొడ్డున పెట్టుకోవాలి, చార్మినార్ పక్కన పెట్టుకోవాలి, చార్మినార్ కంటే ఎత్తైన విగ్రహంగా పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే ఒక 1000 అడుగుల భూమి, 1000 గజాల భూమి ఆడ కొనుక్కొని నాకు ఈ సినిమా నుంచి వచ్చిన లాభాన్ని మొత్తం దానికి పెడతా. నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూకి పెడతా. ఆయన మనని రక్షించిన వాడు. ఆల్రెడీ స్టాచ్యూ ఉంది కదా సార్, తెలంగాణ ఇంకా అభివృద్ధి కోసం పెట్టచ్చు కదా అమ్మని. అంటే ఫాదర్ ఆఫ్ మన స్టేట్, మన ప్రాంతాన్ని రక్షించిన వాడిని నేను గౌరవిద్దాం అనుకున్నా. తక్కేది నాది కదా, అది ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం బాధ్యత. అయితే సెప్టెంబర్ 17 ఇంటెన్షనల్ గా తొక్కి పెట్టారంటారా? జూన్ 2 100%. వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు వీళ్ళు ఏమంటుండే, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఏమైంది నీ అధికారికంగా? కోడిగుడ్ల అధికారం ఎక్కడ పోయింది నీది? నువ్వు చేసిన దాన్ని నువ్వు ప్రచారంలోకి తీసుకొద్దాం అనుకున్నావు, నువ్వు చేసిన విధానాన్ని దాన్ని ప్రచారంలో తీసుకొద్దామను. ఏంది మేము పోయి పోతుంటే గోల్కొండ కోటకు నీకేం సంబంధం బాబు? అడిగేటోడు లేక ఇష్టారీతిన ప్రవర్తించారు. ఎక్కడ పోయినరు? ప్రజలు తంతే పోయి ఆడబడ్డారు, హమాం ఖాన్లో పడ్డారు. ఉన్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు కొంతవరకు ఉన్న న్యూస్ ఏంటి, కొంతవరకు ఉన్న అపోహ కాదు, బట్ నడుస్తున్నది ఏంటి అంటే, ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇంత ఇంత విపరీతమైన ఆలోచనలు అయితే లేవు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని కానీ, వాళ్ళు హింసించాలని కానీ, వాళ్ళు వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించాలన్నది ఆయనకైతే లేదు. ఈ కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతోనే ఆయన ప్రేరేపించబడి అలాంటివి తీసుకున్నారు. ఆయనకైతే అభివృద్ధి చేయాలి, ఇదంతా ఒక నేషన్గా ఉండాలనే ఉన్నది అని కొంతవరకు అంటున్నారు. ఇది మీకు తెలిసిన సోర్స్ ప్రకారం?
123 పుస్తకాలు మేము చదివి ఇదంతా ఈ కథ తీసినాం, సారాంశం తీసినాం. ఒక రాజు, ఇవాళ రాజు ఆ రాజ్యంలో జరిగిన వ్యవహారాలకు రాజు బాధ్యుడా లేకుంటే ఇంకోడోనా? నీకు రైట్ హ్యాండ్ కదా కాసిం రిజ్వీ అనేవాడు, రాజుకు రైట్ హ్యాండ్ వ్యక్తి కదా. వాడే కదా వచ్చి నీకు చెప్పిండు, హమ్ అలగ్ దేశ్ బనాయింగే, హమ్ అలగ్ ముల్క్ బనాయింగే, భారత్ సే అలగ్ హో జాయింగే, జాకే ఓ గోవాకు పోర్చుగీస్ సే ఖరీదింగే అని చెప్పి కదా. ఆనాడు గోవా ఎప్పుడైంది భారతదేశంలో 1960లో అయింది విలీనం. అంతకంటే ముందు అది గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందామని వాళ్ళకి బేరం కూడా చేశారు, డబ్బులు కూడా పంపించారు లాబింగ్కు. మరి మీరు పోయి ఆ సముద్ర తీరం ఉండాలి మనకని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసింది చెప్పింది ఎవడు? కాసిం రిజ్వీ. ఎవరికి? రాజుకు. మరి రాజు బాధ్యుడా లేదా? రాజుకు తెలియకుంటేనే రాజ్యంలో ఇన్ని అఘాయిత్యాలు అరేనా? అఘాయిత్యాలు అంటే ఏదో చెదురుముదురు ఘటనలు కావు ఇవి, ప్రతిరోజు జరిగిన ఘటనలు, ప్రతిరోజు వందలాదిగా జరిగినాయి. 60,000 మానభంగాలంటే ఎట్లా? 2 లక్షల మర్డర్స్ అంటే ఎట్లా? ఊరికనే జరిగినాయా 2 లక్షల మర్డర్స్? పుస్తకాలు రాసి ఉట్టిగానే పిచ్చెక్కి రాసిండు ఎవడన్నా? మనం ఏదైనా ఆధారం చేస్తే పుస్తకము చరిత్రలో ఉందా అని అడుగుతాం మనం. చరిత్రలో ఉంది. ఏ పుస్తకం? అందరు రాసిన పుస్తకాలలో ఉన్నది. క్లెయిమెంట్స్ ఉన్నారు దీనికి, మేము పోరాటం చేసినాం, మేము పోరాటం. ఓకే, చాలామంది పోరాటం చేసారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉన్నది, అందరూ ఉన్నారు ఇంట్లో. మన పౌరులు ఉన్నారు, ఇక్కడ ప్రాంత పౌరులు ఉన్నారు, అందరి పార్ట్నర్షిప్ ఉన్నది. బట్ ఇది పౌర సమాజం మీద జరిగిన దాడి కదా. మరి పౌరులు కూడా డైరెక్ట్గా ఎదుర్కొన్నారు కదా. 100 మందిని చంపినా కానీ జలియన్ వాలా బాగ్ అని చెప్పి మనం అంటాం కదా, అంతకంటే ఘోరమైన ఇక్కడ జరిగినాయి. ఒకే రోజు 2,000 మందిని కూడా చంపిన ఘటనలు ఉన్నాయి, పుస్తకాలలో రాసినాయి. పరకాలలో జరిగింది ఏంది? బైరాన్పల్లిలో జరిగింది ఏంది? గుండ్రాంపల్లిలో జరిగింది ఏంది? బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చివేత ఎప్పుడైతే నేను చెప్పినా కదా, మా తాతగారి పేరు, ఆయన డైరెక్ట్గా కాసిం రిజ్వీతోనే నువ్వెంత అంటే నువ్వెంత అన్న లెవెల్లో అనుకున్నారు అని ఇప్పుడు బ్రతుకున్న వ్యక్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్మీ అక్కడ జన్గాం దాకా ఆర్మీ వచ్చింది. వీళ్ళు పోత లాస్ట్కు 13 సెప్టెంబర్ 1948 నాడు పోత బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసారు. మా దగ్గరికి వెళ్ళి 1.5 కిలోమీటర్ దూరమే ఉంటుంది అది. అక్కడ ఉన్నాయి ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, జరిగిన ఘటనలకు చెప్పడానికి ఈరోజు వ్యక్తులు ఉన్నారు. అదంతెందుకు, మా అమ్మ పేరు భారతమ్మ. ఆమె 7 సంవత్సరాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ తాత ఆమెను బొంబాయికి పంపించండు, వాళ్ళ అక్క దగ్గరికి, పెద్ద బిడ్డ దగ్గరికి పంపించండు. ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది అమ్మా ఈ రజాకార్లతోనే అని చెప్పి అక్కడ పంపించండు. 7 సంవత్సరాల వయసు ఉన్న ఆమె యాదుకుంటుందా లేదా? అరే నన్ను బొంబాయి పోయినా అని చెప్పి యాదుకుంటుందా లేదా? 9 సంవత్సరాలకు వాపసు వచ్చింది. 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడన్నా గుర్తుకుంటుంది కదా. ఇప్పుడు బతుకున్నదా? మరి బతుకున్నది. అవును, వాళ్ళ వస్తువులంటేనే మేము భయపడుతుండే. అంటే ఎందుకు భయం? నీ రాష్ట్రంలో, నీ రాజ్యంలో, నీ సంస్థానంలో నువ్వు బతకడానికి అట్లా చేసిరు వాళ్ళు. మత మార్పిడి కోసం ఎవడు మారకుంటే వాడిని మర్డరు, రేపు. ఎందుకంటే వాడు దేశం చేయాలని వాని ఆకలి, వాని దాహము. సెపరేట్ దేశం తీసుకున్నాం, డబ్బులు బాగున్నాయి కదా, ప్రజల నుంచి దోసుకున్న డబ్బులు అనేది ఆలోచన, అప్పటి ఆలోచన. ఆ ఆలోచనను మనం ఈరోజు సినిమా తీసి చూపిస్తుంటే ఎవడో వానికి పుట్టినట్టుగా, వాని మనవన్ లెక్క, వాని కొడుకు లెక్క వచ్చి రియాక్షన్స్ అయితే నాకు అర్థమే కాదు ఇది. సార్ 1947 to 48 ఇంత హోమం జరుగుతుంది, 396 రోజులు 300 అంత జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరందరికీ తెలుసు కదా సార్ ఇక్కడ ఏం జరుగుతుందో. అలాంటి జరిగిన చూడమ్మా, ఈయన బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ జెండా ఎత్తుకుంటే గొంతు నరికేసారు. ఆ రక్తం తీసుకుపోయి వరంగల్లో మొత్తం అక్కడక్కడ జల్లిరు సాంపి లెక్క. అంటే వందే మాత్రం రామచంద్రరావు జెండా పట్టుకుంటే తీసుకొచ్చి కుక్క, అంటే మనం అంటాం కదా కుక్కను కొట్టినట్టని, అట్లా మనిషిని కాకుండా ఆ విధంగా జంతువుని కొట్టినట్టు కొట్టిరు. అంటే ఇన్ని లక్షల మంది చనిపోయేదాకా యాక్షన్ ఎందుకు అవ్వలేదంట సార్? 360 ఇప్పుడే కాశ్మీరు విషయం ఇప్పుడే ఇదైంది, ఇప్పుడే ఎందుకు ఇబ్బంది అని. ఇబ్బంది అంట ఒక రాజుతోని వ్యవహారం జరిపించడానికి ఇబ్బంది. ఒక దేశ ప్రధానికి అవసరమా? ఇవాళ దేశ ప్రధాని ఏం చేస్తాడు? పుల్వామా కాగానే ఏం చేసిండు? పోయి బాలాకోట్లో వేసిండు కోలి. అవునా కాదా? అట్లుంటుంది రియాక్షన్, ఆ విధంగా ఉండాలి. సరే
ఆయన తెల్లారి వేసిండు, 3 రోజులకి వేసిండు ఇలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నువ్వు కనీసం 15 రోజులకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో నువ్వు మేల్కొనాలి కదా. మీ ఇంట్రెస్ట్ ఏంటిది మరి అన్నాడు. ఇదేంటంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అరే మా ముసుగు తొలగిపోతుంది, మా గురించి బయటపడుతుంది ఒక్కొక్క కార్నర్ నుంచి. గత ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళతోని పొత్తు పెట్టుకొని వాళ్ళతో భయపడ్డారు. ఒకడు ట్వీట్ చేయగానే ఇంకో ఆయన పోయి ఇట్లా అని అన్నాడు, 3 అక్షరాలు ఉన్న వ్యక్తి. సో దానికి వీళ్ళు రియాక్ట్ అయినరు. మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయితే లేరు స్టేట్ గవర్నమెంట్? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంత సీన్ లేదు దీంట్లో. ఏది మత ఘర్షణలు పెట్టరేగిపోతాయి అన్న అంత లేదు. ఉంటే ఎట్లుంటుంది? సార్ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి ఇది ఆపాలని అన్నట్టు ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు వచ్చి ఆత్మను చూస్తా, ఇప్పుడు కోర్టుకు వేయరు కదా, ఆత్మను చూస్తా, ఆపగలుగుతాను. సార్ అప్పుడు జరిగిన మారణ హోమాలు ఇంత ట్రైలర్లోనే మాకు కనిపించాయి. చాలా ఎలా ఉండింది అసలు అన్నది చూపించారు కొంతవరకు. కానీ సెన్సార్ నుంచి మీకు ఏమి ప్రాబ్లం రాలేదా? మరి ఇంత సెన్సిటివ్గా ఏదైనా జరిగిన చరిత్రలో దాగి ఉన్న వ్యవహారాన్ని, సబ్జెక్ట్ని మనం బయటికి తీస్తామంటే మనకు ప్రూఫ్స్ కావాలి, ఉన్నాయా లేవా. ఏవైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయో ఆ సన్నివేశాలను తొలగిస్తారు. ఏవైతే చరిత్ర ఉందో ఆ చరిత్రను అయితే చూపించాలి కదా. బట్ ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పారా? సెన్సార్ వాళ్ళు ఇవి కట్ చేయాలి, అవి కట్ చేశారు. కట్ చేశారా? ఓకే. ఎంత పర్సెంటేజ్ కట్ అయ్యి ఉండొచ్చు? చేసింది మంచిగానే చేసి. బట్ స్టిల్ మూవీ మీద ఎలాంటి మూవీ ఇంపాక్ట్ అయితే అంటే కొంచెం తగ్గుతుంది. బట్ ఇట్స్ ఓకే. బట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్. మేము చెప్పాలనుకున్నది మాత్రం చూపిస్తాం. ఓకే. బట్ సత్యనారాయణ గారు మీరు చెప్పాలనుకున్న కదా, ఆయన తీసుకొచ్చిన కదా, మీ అంత ఐడియాలజీ మిక్స్ అయ్యి మీరు అనుకున్న ప్రోడక్టే బయటకు వస్తుందా? 100%. ఓకే. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఎజెండా ఏంటి? రజాకార్ రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది తీసిన వాళ్ళకి నెక్స్ట్ ఐడియా కూడా ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? చేద్దాం. నెక్స్ట్ ఉన్నాయి, ఐడియాలు ఉన్నాయి. నేను ఈ చిత్రరంగం నుంచి నెక్స్ట్ కూడా హిస్టరీ టచ్ చేస్తారా? చేద్దాం, మీకు చెప్తాం కదా. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.